బ్యాక్ టు న్యూస్. ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తుంది. రాబోయే 2 రోజుల్లో 30 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణం కాస్త చల్లబడి దాదాపు 3 నుండి 4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. 7, 8 తేదీలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇక రాబోయే 2-3 రోజులు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలపై విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథంతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రస్తుతం ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉంది. 40 డిగ్రీల దగ్గరగా ఉష్ణోగ్రతలు కొన్ని జిల్లాల్లో నమోదవుతుంటే మరికొన్ని జిల్లాల్లో దాదాపుగా 35 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఇదే సమయంలో మరొక 2-3 రోజుల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ సంబంధించి వాతావరణ అధికారులు ఏం చెప్తున్నారన్న అంశాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈరోజు చూసుకుంటే కనుక వెదర్ రిపోర్ట్స్లో ఆల్రెడీ చాలా వేడి గాలుల తీవ్రత కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ అలాగే 2-3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. లేటెస్ట్ వెదర్ ఇన్ఫో ఒకటి నిన్న మీడియాలో మేము తెలిపిన విధంగానే అత్యధిక ఉష్ణోగ్రత లేదా మ్యాక్సిమం టెంపరేచర్స్ పెద్దగా మార్పు ఏమీ లేదు. ప్రజెంటు హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ లేదా అధిక గరిష్ట ఉష్ణోగ్రత జంగమహేశ్వరపురంలో 38 డిగ్రీలుగా ఉంది. మిగతా 24 గంటల నుంచి చూసినట్టయినా కూడా పెద్దగా మార్పు లేదు. సాధారణ ఉష్ణోగ్రతల్లో గరిష్ట సాధారణ ఉష్ణోగ్రతల్లో కూడా పెద్దగా మార్పు ఏమీ లేదు. ఇదే విధంగా రాబోయే 3 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండే అవకాశం కనిపించట్లేదు. దీనికి కాకుండా ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దానితో పాటు బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం నుంచి వస్తున్న మాయిస్ట్ విండ్స్ సంగమం చెందటం వలన కన్ఫ్లుయెన్స్ అంటారు. మీకు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది 1వ రోజు, అంటే ఈరోజు 2వ తేదీన. 3, 4, 5 తేదీల్లో వీటి యొక్క విస్తరణ కొంచెం పెరిగి కొన్ని చోట్ల ఉత్తర దక్షిణ కోస్తా ప్రాంతాల్లో జిల్లాల్లోని పడే అవకాశాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. దీంతోపాటు 1వ రోజు అనగా ఏప్రిల్ 2వ తేదీ మరియు 4వ రోజు అనగా ఏప్రిల్ 5వ తేదీన ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కోస్తా తీరంలోని జిల్లాల్లో 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. అరేబియా సముద్రం మీదుగా వస్తున్న గాలుల ప్రభావంతో ఇక్కడ వాతావరణంలో కాస్త మార్పులు వస్తున్నాయి అంటున్నారు. దీనిని సాధారణమైన వాతావరణ పరిస్థితులుగా భావించవచ్చా లేదా ఏదైనా అసాధారణమైన ఇష్యూస్? ఈ సీజన్లో ముఖ్యంగా ఈ హాట్ వెదర్ సీజన్ లేదా సమ్మర్లో మీకు యాంటీ సైక్లోన్స్ సముద్రం మీద ఫామ్ అయ్యి అవి అక్కడున్న మాయిశ్చర్ని భూమి మీదకి తీసుకొస్తాయి. లేదు, రెండవది విండ్ డిస్కంటిన్యూటీ అనే ఒక సిస్టమ్ ఫామ్ అవ్వటం వలన లేదా ట్రఫ్ లైన్ ఉండటం వలన మీకు ఉరుములతో కూడిన జల్లులు ఈ సీజన్లో సాధారణం. కాకపోతే గరిష్టమైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా లేదా గణనీయంగా తగ్గే అవకాశాలు ఉండవు. గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పు పెద్దగా లేదు, అలా అని చెప్పి అది పూర్తిగా తగ్గుతున్నట్టు కాదు. అంటే హ్యూమిడిటీ శాతం ఎంతవరకు ఉంది? డిహైడ్రేషన్ సమస్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది బయట అన్నది పబ్లిక్ చెప్తా ఉన్నారు. అంటే హ్యూమిడిటీ శాతం వలన డిహైడ్రేషన్లో వచ్చే మార్పులు మామూలుగా డ్రై విండ్స్ కానీ ఉన్నట్టయితే, తేమ లేకుండా ఉన్నట్టయితే క్రాంప్స్ అనేవి వస్తాయి సమ్మర్ సీజన్లో. ఇప్పుడు ప్రస్తుతానికైతే కోస్తా జిల్లాల్లో హ్యూమిడిటీ బాగానే ఉంది. 70 నుంచి 80% తేమ ఉంది. ఇంకా బాగా ఎండ ఉన్న టైంలో కూడా 50% పైనే తేమ ఉండడం వలన పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. అంటే 7, 8, 9 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ రకమైన అనుకూలమైన వాతావరణం ఉంది అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఐఎండీ కూడా దీని మీద కొన్ని సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో అట్లాంటి అనుకూలమైన వాతావరణం ప్రస్తుతం కనిపించట్లేదు. ఉన్నట్టయితే చెప్తాము. ప్రస్తుతానికి మాకు ఉన్న మోడలింగ్ ఇనీషియల్గా కొన్ని నమూనాల్లో చూపించడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే 7, 8 తేదీలకైతే కనిపించటం లేదు. ఏవైనా ఉన్నట్టయితే మేము ఎర్లీగానే చెప్పడం. ప్రస్తుతం టెంపరేచర్స్ ఇదే పరిస్థితుల్లో కొనసాగితే అవకాశం ఉందా? ఇప్పుడు హైయెస్ట్గా ఎక్కడ ఏ జిల్లాలు? ముఖ్యంగా పల్నాడు జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో కొంచెం గరిష్టంగా ఉంటాయి. అవి
ఆ ప్రాంతాలకి అవి సాధారణమే. నిజానికైతే 39, 38 డిగ్రీలు ఉన్నట్టయితే ఆ ప్రాంతాలకి సర్వసాధారణమే. మన ప్రాంతాల్లో 37 దాటినట్టయితే, ముఖ్యంగా కోస్తా తీరంలో 37 డిగ్రీలు దాటిన తర్వాత అవి సాధారణ ఉష్ణోగ్రతల స్థాయి నుంచి 4-5 డిగ్రీలు కానీ పెరిగినట్టయితే అప్పుడు మనం ఈ ఉష్ణ గాలుల గురించి మనం ఆలోచించాల్సి వస్తుంది. సార్, అంటే కొన్ని మండలాల్లో వేడి గాలుల తీవ్రత వచ్చే అవకాశం ఉంది అని హెచ్చరికలు చేస్తున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. సో ఇక్కడ మన వైపు అంటే కోస్టల్ ఏరియాస్లో ముఖ్యంగా తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న వెదర్ కండిషన్స్ ప్రకారం ఎక్కడ ఈ వేడి గాలుల తీవ్రత? ఓన్లీ చెప్పాను కదా మీకు, వెస్టర్న్ జిల్లాలు అంటే పశ్చిమ జిల్లాల్లో కొంత ఉండే అవకాశం ఉంది. అవి కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో అయితే రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకి దరిదాపుల్లోనే ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే గనక ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వెదర్ కండిషన్స్ ప్రకారం అరేబియా సముద్రం మీదుగా వస్తున్న గాలుల ప్రభావంతో కొన్ని చోట్ల పొడి వాతావరణం, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు రానున్న 3 రోజుల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇదంతా కూడా చాలా సాధారణమైన వాతావరణ పరిస్థితులు మాత్రమే. ప్రస్తుతం లాంగ్ సమ్మర్ సీజన్ ఉంది కాబట్టి హీట్ వేవ్స్ కూడా కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో కోస్టల్ ఏరియాస్ మీదుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా సాధారణమైన వాతావరణ పరిస్థితులుగానే భావిస్తున్నాం. అలాగే గాలిలో హ్యూమిడిటీ శాతం కూడా బాగానే ఉన్న, మాయిశ్చర్ బాగానే ఉన్న కారణంగా ప్రస్తుతానికైతే వెదర్ కండిషన్స్ వెరీ నార్మల్గా ఉన్నాయి. మరొక 2-3 రోజుల్లో అక్కడక్కడ కొంత తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని మాత్రం అంచనాలు వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.